ఇక డీటెయిల్స్ చూస్తే మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ ప్రారంభించి ఉపాధి అవకాశాలను అందిస్తూ వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా దేవరుప్పల తిరుమల గార్డెన్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డిఆర్డీఓ పిడి రామరెడ్డి, ఆర్డీఓ మధుమోహన్, ఎంపీపీ బస్వా సావిత్రి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు. బయటకు వస్తే ఏం పనులు చేస్తున్నారో భయం ఉండేది అప్పట్లో. మీకు తెలియదు, మీ అత్తలు తెలుసుంటుంది. అంటే ఆ రోజు పరిస్థితి ఎన్టీ రామారావు గారు డాక్రా గ్రూప్లను పెట్టాడు. రూపాయి వసూలు చేసి డాక్రా గ్రూప్ పెట్టిన తర్వాత అప్పుడు బ్యాంకుల దగ్గర పోయి ఖాతాలు ఓపెన్ చేసి ఆ గ్రూపులు 10,000 లోన్ ఇస్తేనే గొప్పగా చెప్పుకునేది. ఆ మహిళలు అప్పుడు చైతన్యం వచ్చేది. అప్పుడు బ్యాంకుల దగ్గర పోవాలన్నా ఆ మహిళ మీద అబద్ధాలు వేసేది. నీ భార్య ఎవరితో మాట్లాడుతుంటే అవపడ్డదని కూడా ఊళ్ళు ఎక్కి చెప్పించేది. అయ్యో తగలలేదు. అంటే మహిళల పరిస్థితి నాకు కొంత అవగాహన ఉన్నది. తర్వాత మీ అన్నో, మీ చెల్లో, మీ అమ్మో కోడిపోయాలంటే ఆ ఇంకా రోజుల్లో భర్తను గీకి సరిచేది. అసలు పిల్లగాళ్ళకి బిస్కెట్లు ఇవ్వాలన్నా పైసలు లేకపోయేది ఆడవాళ్ళ దగ్గర. మరి డాక్రా గ్రూప్ ఏర్పడిన తర్వాత ఐకేపీ గ్రూప్ వచ్చిన తర్వాత ఉల్టా వచ్చింది. ఇప్పుడు భర్త మిమ్మల్ని గీకే పరిస్థితి వచ్చింది. సాయంత్రం ప్రభుత్వం ఏమైనా పైసలు ఉన్నాయని దాంతో గౌరవం పెరిగింది. మహిళలు ఆర్థికంగా పెరిగితే కుటుంబాలు బాగుపడతాయి అనేది నాకు నచ్చిన స్కీమ్. ఇలా వాస్తవంగా మీకు తెలిసి ఉండాలి. నేను తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ పార్టీ చేరేందుకు కూడా కారణం ఒకటి ఫస్ట్కే 10,000 మంది 10th క్లాస్ అయిన వాళ్ళు, ట్రైనింగ్ అయిన వాళ్ళు 10,000 మంది కావాలి. నేను ఎంత తయారు చేసినా 3,000 కంటే ఎక్కువ అయితే లేదు నాకు జూలై 1 వరకు. అంటే వాళ్ళకి అందియలేకపోతున్నాం మనం. అది ఆ ఫ్యాక్టరీ ఓనరు శంకుస్థాపన చేసినప్పుడు నాకు చెప్పాడు, నేను ఈ దేశస్తుడు కాదు, నాకు ఫస్ట్ జూలై 1 వరకు నేను పూర్తి చేయాలి. ఆల్రెడీ పూర్తయింది. ఇప్పుడు ఆల్రెడీ పని నడుస్తుంది. కానీ పని పెట్టుకున్నందుకు జూలై 1 కావాలి. ఆ జూలై 1 వరకు మీకు తయారు చేయాలి. మీరు ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చినంత కూడా 1000 మందికే. ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంకా 9,000 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వాలనేది నా ప్రణాళిక. 9,000 మందికి. ఇదే దేవరుప్పల మండలంలో ప్రతి ఊళ్ళో మినిమం 100 మందికి ఇవ్వాలి. మీతో పూర్తి అయిందని మీరు అనుకోకూడదు. చాలు